హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మీమాంసాసురుడు ఏదో చెప్తున్నాడండి, విందాం ఒకసారి. మీ అందరికి వాళ్ళ ముందే నేను సెటిల్ చేస్తా, బట్ యాజ్ పర్ లా లీగల్ గా సెటిల్ చేస్తా. ఏమంటున్నాడు వాడు? యాజ్ పర్ లా లీగల్ గా కోర్టు వారి ముందు సెటిల్ చేస్తాను ఇన్వెస్టర్స్ అందరికీ అని చెప్తున్నాడు. వీడు ఈ వీడియోలోనే కాదు, ఇంతకుముందు వీడియోల్లో కూడా కొన్ని వీడియోల్లో ఇట్లాగే మాట్లాడాడు. ఏంటి, నేను కోర్టులోనే తేల్చుకుంటాను, జడ్జి గారు ఎంత ఇమ్మంటే అంతే ఇస్తాను, ఎవరికైనా నేను లీగల్గానే ఉంటాను అని చెప్పి చాలా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పాడు కదా. కోర్టుకి లోబడి ఉంటాను, కోర్టు వారిని గౌరవిస్తున్నాను అని చెప్పి ఏదేదో పెద్ద మాటలు చెప్తాడు కదా వీడు. వీడికి నిజంగా కోర్టుల మీద అంత గౌరవం ఉంటే, కోర్టు వారు చెప్పిన ప్రకారం వీడు నడుచుకునేవాడైతే ఏం చేయాలి వీడు? ఇప్పుడు ఈ వీడియోలోనే వీడు చెప్పాడు కదా, వాడు బెయిల్ క్యాన్సిల్ అయిందని వీడియో చెప్తున్నాడు. వీడి బెయిల్ క్యాన్సిల్ అయ్యి 3 weeks అయింది ఇప్పటికి. బెయిల్ క్యాన్సిల్ అవ్వటం అంటే ఏంటి? వీడు సమాజంలో తిరగటానికి, సమాజంలో ఉండటానికి వీడికి అర్హత లేదు, వీడిని జైల్లో పెట్టండి అని కోర్టు వారు పోలీసు వారికి ఆర్డర్లు ఇచ్చారు. బెయిల్ క్యాన్సిల్ అవ్వటం అంటే ఇప్పుడు పోలీసు వారు వీడిని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి. కానీ వీడేం చేస్తున్నాడు? 3 వారాల నుంచి బెయిల్ క్యాన్సిల్ అయిన దగ్గర నుంచి పరారీలో ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడో తెలియకుండా దాక్కుని చెత్త వెదవలాగా చెత్త బతుకుతున్నాడు వీడు. సో వీడు కోర్టు వారికి లోబడి ఉంటాడంట, లాకి రెస్పెక్ట్ ఇస్తాడంట, కోర్టు ముందే సెటిల్ చేస్తాడంట. మరి వీడు కోర్టు వారికి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? వీడికి మరి బెయిల్ క్యాన్సిల్ అయితే వీడు వెళ్ళి జైల్లో ఉండాలి కదా. అంతగా వీడికి లా మీద రెస్పెక్ట్ ఉంటే, కోర్టు వారి మీద రెస్పెక్ట్ ఉంటే అన్నీ లా ప్రకారం చేయాలి కదా. వీడు అన్నీ లీగల్గా చేస్తానంటున్నాడు కదా. ఇప్పుడు వీడు పరారీలో ఉన్నాడు అంటే ఇది లీగలా ఇల్లీగలా అండి? అంటే వీడు చేసేవన్నీ ఇల్లీగల్ పనులు, కానీ మాట్లాడేది మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు. ఇప్పుడైనా అర్థమవుతుందా ఫ్రెండ్స్? వీడిది యూట్యూబ్ ఫేస్ ఒకటి, బయట రియల్ ఫేస్ ఒకటి. వీడు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, దేనికి పొంతనుండదు. చెప్పేవేమో పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్తుంటాడు, చేసేవన్నీ వెధవ పనులు చేస్తుంటాడు. ఎందుకంటే వీడు చెత్త వెధవ కదా, వీడు మీమాంసాసురుడు కదా, అసురుడు కదా, వీడు మనిషి కాదు కదా, రాక్షసుడు కదా. అందుకే ఇలాంటివన్నీ చేస్తుంటాడు అనమాట. చూద్దాం ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.